ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 26వ తారీఖు. ముఖ్యంగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, విప్రో, ఓకే, అండ్ డాక్టర్ రెడ్డీస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం నెగిటివ్గా ఉంది. యాత్ర ఆన్లైన్ కూడా నెగిటివ్గా ఉంది. ఒక రకంగా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే కూడా కొద్దిగా గ్రీన్లోనే క్లోజ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మెటల్స్ అవుట్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పొచ్చు. కమోడిటీస్, మీడియా, ఎనర్జీ 1% పైన క్లోజ్ అయినాయి. ఎస్పెషల్లీ మెటల్స్ గురించి మనం చెప్పుకోవాలి, ఎందుకంటే 3% పైన క్లోజ్ అవ్వడం అనేది విశేషం అనమాట. వీటిలో ఏంటంటే మెటల్స్లో, కమోడిటీస్లో స్ట్రాంగ్ రికవరీ అయితే కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఐటీ, రియాలిటీ అండ్ ఎఫ్ఎంసీజీలో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. బిగ్గర్ పిక్చర్లో మనం కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా కొద్దిగా పాజిటివ్ సైడే ఎక్కువ ఇండిసెస్ అనేది క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా సౌత్ కొరియా చాలా వీక్గా కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఫ్రాన్స్ వీక్గా ఉంది. దాని తర్వాత ముఖ్యంగా డౌ జోన్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 41 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ రష్యా, హాంకాంగ్, చైనా ఇవి కూడా ఏంటంటే పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. బట్ బిగ్గర్ పిక్చర్లో చూసుకున్నట్టయితే ఎక్కువ గ్లోబల్ కంట్రీస్ అన్నీ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఎకనామిక్ క్యాలెండర్ ఎస్టర్డే చూసుకున్నట్టయితే ఇక్కడ లండన్కి సంబంధించిన సిబిఐ ఇండస్ట్రియల్ టెండర్ ఆర్డర్స్ చూసుకుంటే పాజిటివ్గా వచ్చింది డేటా. అదేవిధంగా యూఎస్కి సంబంధించిన కంపోజిట్ ఇండెక్స్ డేటా అండ్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా ఇదంతా కూడా ఏంటంటే పాజిటివ్గా రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చేసరికి యూఎస్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇవి ఉన్నాయో స్టాక్స్, అంటే మీనింగ్ ఏంటంటే బావులు అనమాట, అవి పెరిగినాయి. సో ఆబ్వియస్గా సప్లై అనేది పెరిగింది కాబట్టి ప్రైస్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రూడ్ ఆయిల్లో మనం చూడొచ్చు. అండ్ యూఎస్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ డేటా అనేది ఈరోజు రావడం జరుగుతుంది. దీన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫండమెంటల్గా కొంత ఎవాల్యుయేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ నిన్నటి రోజున బై చేశారు 1088 crores, డిఐఎస్ మాత్రం 333 కోట్లు సెల్ చేశారు. నెట్ చూసుకున్నట్టయితే స్టిల్ 755 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే కొద్దిగా ఎఫ్ఐఎస్ నుంచి కూడా అప్పుడప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. డిఐఎస్ కొంచెం అగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది హైయర్ లెవెల్స్లో. ఇక ఈరోజు స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. ఇవి ఆర్బిఎల్ బ్యాంకు, డెల్టా కార్ప్, సన్ టీవీ, కెనరా బ్యాంకు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. వీటిల్లో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు, చేయలేము కూడా. అదేవిధంగా ఈరోజు రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకసారి కావాలంటే పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. సో దీంట్లో బీపీసీఎల్, ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా, ఓకే, బజాజ్ ఫైనాన్స్ అండ్ డాక్టర్ రెడ్డీస్ మేజర్గా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాటిని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ నిఫ్టీలో చూద్దాం. ప్రస్తుతానికి మనకి 19,800 అనేది రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. దాని తర్వాత ఎక్కువగా 20,000 దగ్గర ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. సపోర్ట్ విషయానికి వస్తే 19,500 దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా ఏంటంటే చాలామంది ఎక్కువగా కాల్సే సెల్ చేసినట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుస్తూ ఉంది. అప్పర్ హ్యాండ్ కాల్స్ సెల్ చేశారు. మార్కెట్ బ్యారిష్ వ్యూలో పొజిషన్స్ అయితే ప్రస్తుతం బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది. డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే సో ఒకనొక టైంలో 12 దాటింది. బట్ అగైన్ మళ్ళీ 10.2కి రావడం జరిగింది దగ్గర. ఓకే, నిన్న ఒక్కరోజే 12% అనేది కూల్ ఆఫ్ అయిందనమాట. సో మార్కెట్లో ఒక స్టడీ ఫ్లోలో మార్కెట్ రైజ్ అవుతూ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే మనకి 2 లెవెల్స్ అనేది కనిపిస్తున్నాయి అవర్లీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ 46,376 ఒక లెవెల్ కనిపిస్తుంది. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 45,270. ఈ 2 లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటే కూడా మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితేనే మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోగలం. అదేవిధంగా డౌ జోన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని కంఫర్టబుల్గా బ్రేక్అవుట్ చేసింది ఇక్కడ 34,500 లెవెల్స్ దగ్గర. దాని తర్వాత మనకి 35,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది ప్రీవియస్ స్ట్రక్చర్ ప్రకారం. సో ప్రస్తుతం ఏంటంటే ఆ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మనం
మనం చూసుకున్నట్టయితే చక్కగా అప్ ట్రెండ్లో డౌ జోన్స్ అనేది ముందుకెళ్తూ ఉంది. ఇక నిఫ్టీలో మనకి హై అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 20,000 దగ్గర హై టచ్ చేయకుండానే మళ్ళీ వెనుదిరిగింది. బట్ నిన్నటి రోజున కొద్దిగా రిజెక్షన్ అయితే కనిపిస్తుంది కింద నుంచి. అదేవిధంగా అవర్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూసుకున్నట్టయితే ప్రీవియస్గా స్ట్రక్చర్ ఇక్కడ మనకి కొద్దిగా కనిపిస్తుంది. 19,514 దగ్గర ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఆ లెవెల్స్ దగ్గర మనం ఏంటంటే ప్రైస్ యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది 19,780 దగ్గర. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితేనే మనం ఏంటంటే అప్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అదర్వైజ్ ఏంటంటే సెల్ ఆన్ రైజ్ అనేది కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 20,000 మార్క్ నుంచి కూడా స్ట్రాంగ్గా డ్రాప్ అయితే అయింది. ప్రస్తుతానికి ఏంటంటే చూసుకున్నట్టయితే 32 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, గిఫ్ట్ నిఫ్టీ. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి హ్యామర్ ఫార్మేషన్ అండ్ ఇక్కడ కొద్దిగా రిజెక్షన్ అనేది జరిగింది. మార్కెట్లో కొద్దిగా వాలటాలిటీ అనేది కనిపిస్తుంది అనమాట. హైలో సెల్ చేస్తున్నట్టు, లోలో బై చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఎనీహౌ ఇక్కడైతే ప్రీవియస్ క్యాండిల్ హైకి లోకి మధ్య ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం ఒక సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో అవి బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక సైడ్ వేస్ డేని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ డే హైకి లోకి మధ్యలోనే ఓపెన్ అయింది కాబట్టి. సో ఆ లెవెల్స్ అనేవి మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది దాని ప్రకారం ప్లాన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. అదేవిధంగా నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.